వెల్కమ్ టు మన టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీలో చేరిన మాజీ మంత్రి శైలజానాథ్కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జగన్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారన్న శైలజానాథ్. కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయడం లేదని విమర్శ. ఓవర్ యాక్షన్ చేయొద్దు, హైకోర్టు న్యాయవాదికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరిక. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాజగోపాల్ నగర్ లో పర్యటించిన రంగనాథ్. బాధితుల సమస్యలు వింటుండగా జోక్యం చేసుకున్న హైకోర్టు న్యాయవాది ముఖ్యం, మీరు ఓవర్ యాక్షన్ చేయవద్దని హైడ్రా కమిషనర్ హెచ్చరిక. మాదాపూర్లో కిసాన్ అగ్రిషో 2025 ప్రారంభించిన మంత్రి తుమ్మల. కిసాన్ హైదరాబాద్ వ్యవసాయంలో విభిన్న వాటాదారులను విజయవంతంగా ఒకచోట చేర్చిన ఒక వినూత్న ప్రయత్నమని వ్యాఖ్య. తండేల్ టికెట్ ధరలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరలేదన్న నిర్మాత అల్లు అరవింద్. తండేల్ సినిమా టికెట్ ధరలు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడిగామన్న అరవింద్. తెలంగాణలో టికెట్ ధరలు పెరిగే ఉన్నందున ధరలు పెంచాలని కోరలేదని వివరణ. మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం. సెక్టార్ 18 శంకరాచార్య మార్గంలో మంటలు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, మాజీ మంత్రి శైలజానాథ్తో పాటు వైసీపీలో జాయిన్ అయిన అతని అనుచరులు ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలకు బిగ్ షాక్ తగిలింది. ఇవాళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి జగన్ ఆహ్వానించారు. అలాగే అనంతరం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సాకే శైలజానాథ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడానికి వైసీపీలో చేరానని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అమ్మేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెక్టార్ 18 శంకరాచార్య మార్గం వద్ద మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఎమ్మెల్యేల రహస్య భేటీపై జడ్చల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే భేటీ రహస్య భేటీ కాదంటూ వ్యాఖ్యానించారు. కోహినీర్ హోటల్లో లంచ్ చేశాం, తాను ఏ ఫైల్ కూడా మంత్రుల దగ్గరకు తీసుకెళ్లలేదని అనిరుద్ధ్ స్పష్టం చేశారు. నా నియోజకవర్గ సమస్యలపై సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ఆక్రమణకు గురయ్యాయి. భూముల అన్యాక్రాంతంపై విచారణ చేయాలని కోరా. భూముల అన్యాక్రాంతం ఎవరు చేశారో విచారణలో తేలుతుందని అనిరుద్ధ్ వ్యాఖ్యానించారు. కాన్స్టిట్యూన్సీ ఇష్యూస్ ఏదున్నా కానీ లెటర్లు రాసి సీఎం గారికి ఇవ్వడం జరిగింది. ఏ ఇష్యూస్ అయినా కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా సీలింగ్ ల్యాండ్లు కొన్ని పట్టా చేసుకున్నారు. అవన్నిటిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పి రిటర్న్ ఇచ్చినారు. పాత గవర్నమెంట్ బీఆర్ఎస్ పైన ప్రభుత్వంలో ఏవైతే సీలింగ్ భూములన్నీ పట్టాలు చేసుకున్నారో వీటిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి సీఎం గారికి రిటర్న్ రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. అదే బీఆర్ఎస్ బినామీ ఆస్తులు, బీఆర్ఎస్ లో బినామీ ఆస్తుల పైన యాక్షన్ తీసుకోవాలని ఈరోజే చెప్పినాను. జడ్చర్ల ఇష్యూస్ గురించి ఉదండపూర్ రిజర్వాయర్ కి రేట్ ఇంక్రీజ్ చేయాలి రైతులకు అని చెప్పి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మిడ్జిల్ మండలం ఎక్కడైతే సీఎం గారు ఫస్ట్ టైం జెడ్పీటీసీ అయినారో అక్కడ ద్యాపా గోపాల్ రెడ్డి వారి స్టాచ్యూ అక్కడ ఓపెన్ చేయాలి, వస్తా అని చెప్పినాడు. నెక్స్ట్ మంత్ టైం డేట్ ఇవ్వమని చెప్పినాడు. నేను నా జీవితంలో నాకున్నది ఒక కొడుకు, ఆ కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా, నేను ఎప్పుడు గాని గవర్నమెంట్ ఫైల్ కానీ ఎప్పుడు నేను బ్రోకరేజ్ చేయలేదు. ఎక్కడికి ఫైల్ గురించి నేను పోలేదు. అది తప్పు వాస్తవాలు అని చెప్తున్నాను. సిఎల్పి మీటింగ్ ప్రతి కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడాలి. కాన్స్టిట్యున్సీ ల్యాండ్ కి సంబంధించి చాలా మేరకు అవకతవకలు జరిగాయని మీరు చెప్తున్నారు కదా, ఇక్కడ జరిగాయి? జరిగినాయి, రిటర్న్ లో ఇచ్చినాము. త్వరలో అన్ని ఎంక్వైరీ చేసి బయటకు వస్తుంది. నా ఒక్క దగ్గరైనా కాదు, సీలింగ్ భూములు కానీ మిగులు భూములు ఎక్కడైనా కానీ ప్రాబ్లం ఉంటే ఎంక్వైరీ చేయమని చెప్పి రిటర్న్ ఇచ్చిన. ఏం మాట్లాడు ఏం లేదు. విశాఖలో గ్లోబల్ ఇండస్ట్రియల్ సమ్మిట్ నిర్వహించాం. ముఖేష్ అంబానీ, అదానీ తదితర పారిశ్రామికవేత్తలు హాజరై ఎంఓయూలపై సంతకాలు చేశారని మాజీ సీఎం జగన్ గుర్తు చేశారు. అదే చంద్రబాబు దావోస్ టూర్లో ఏమీ సాధించలేకపోయారని వ్యాఖ్యానించారు. తాను పెట్టుబడులు తీసుకురాగలరని, అదే చంద్రబాబుతో తాను ఉన్న తేడాన్ని వ్యాఖ్యానించారు. Chandrababu, when somebody in state of Andhra Pradesh ever conducted, there were never these kind of people who would come there. Never did Mukesh Ambani come. Never did Adani's come. But when I had organized within the state of Andhra Pradesh Industrial Summit, we had so many of these people come. And all these people not only shared the dais, spoke well, and inked the MOUs. That is the difference between somebody like me versus somebody like Chandrababu Naidu. Chandrababu Naidu is the typical person who blackmails people. That is what you need not ask me that. You should say this, you should put this mic in front of Sajjan Jindal. Then probably he will tell you better as to who blackmails whom. ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లను వాట్సాప్ గవర్నెన్స్ లో అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు వాట్సాప్ ద్వారా శుక్రవారం నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఫీజులు చెల్లించలేదని ప్రైవేట్ కళాశాల హాల్ టికెట్లు ఆపేయడం వంటి ఘటనలు లేకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇంటర్, ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 10 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు. వాట్సాప్ నెంబర్ 9553009990 ద్వారా వారంతా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. త్వరలో 10వ తరగతి విద్యార్థులకు సైతం ఇలాంటి అవకాశం కల్పించాలని విద్యాశాఖ భావిస్తోంది. మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక 3వ ఎడిషన్ కిసాన్ అగ్రిషో 2025ను శుక్రవారం తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కిసాన్ ఫోరం ప్రైవేట్ లిమిటెడ్ కన్వీనర్ నిరంజన్ దేశ్పాండ్తో కలిసి ప్రారంభించారు. వ్యవసాయ రంగ ప్రముఖులు, నిపుణులు, మార్గదర్శకులు, రైతులందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడానికి కిసాన్ హైదరాబాద్ 2025 షోను ఏర్పాటు చేశారు. వ్యవసాయంలో అత్యాధునిక పురోగతిపై సంభాషణ, సహకారం, పరిశోధనకు ప్రోత్సాహకరంగా పనిచేస్తుంది. కిసాన్ హైదరాబాద్ 2025 వ్యవసాయ పరిశ్రమలోని విభిన్న రంగాలకు చెందిన ప్రదర్శనకారులకు ప్రభావవంతమైన నివేదికను అందిస్తోంది. షో అన్నది ఆగిపోయిన ఫార్మ్ మెకనైజేషన్ స్కీమ్ ని మళ్ళీ ఈ సంవత్సరం నుంచి శ్రీకారం చుట్టింది. దీంట్లో భాగంగా ఈరోజు గౌరవ మంత్రివర్యులు
కిసాన్ అగ్రి షో అన్నది హైదరాబాద్లోని హైటెక్స్లో ప్రారంభించారు. ఈ హైటెక్స్లో జరుగుతున్న ఈ కిసాన్ అగ్రి షో 3 రోజులు జరుగుతుంది. ఇక్కడ సుమారు 15 నుంచి 20,000 మంది రైతులు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి ఈ కిసాన్ అగ్రి షోలో పార్టిసిపేట్ చేసి ఇక్కడ వచ్చిన ఎగ్జిబిషన్స్ కానీ లేకపోతే ఇతర ఫార్మ్ మెకనైజేషన్ సంబంధించిన అన్ని వివరాలు వారు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే విధమైన ఎగ్జిబిషన్స్ అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమేపీ వచ్చే 3-4 నెలల్లో అన్ని జిల్లాల్లో ఇలాంటి ఎగ్జిబిషన్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి దయచేసి రైతులు ఈ యొక్క అదేవిధంగా వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు గారికి, విసి రాజిరెడ్డి గారికి, ఈనాడు వ్యవసాయంలో యాంత్రీకరణ తప్పనిసరి అయింది కాబట్టి రైతులందరూ ఈ అగ్రి షోని పరిశీలించి తర్వాత ఆ యొక్క యంత్రాలను మనం ఏ రకంగా వాడుకుంటే వ్యవసాయ ఖర్చు తగ్గుద్ది, ఉత్పత్తి పెరుగుద్ది, దానివల్ల పంట మనకి లాభదాయకం అవుతుంది అనేటటువంటి ఆలోచనతో నిరంజన్ గారు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసేటటువంటి అగ్రి షోని సెక్రటరీ గారు చెప్పినట్లుగా జిల్లాల వారీగా కూడా ఏర్పాటు చేసి ఇక్కడికి రానటువంటి రైతులందరినీ కూడా ఈ యొక్క యాంత్రీకరణ మీద ఒక అవగాహన తీసుకొచ్చి ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి యాంత్రీకరణ ఫలితాలు తెలంగాణ రాష్ట్ర రైతాంగం కూడా అనుభవించేటట్టుగా ఈ సంవత్సరం నుంచి యాంత్రీకరణ మీద కూడా సబ్సిడీలు ఇచ్చి పెద్ద ఎత్తున చిన్న సన్నకారు రైతులను ప్రోత్సహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలకు అనుగుణంగా మా శాఖ ఈ సంవత్సరం నుంచి యాంత్రీకరణ పెద్ద ఎత్తున రైతాంగానికి వచ్చేటట్టుగా చేయాలని చెప్పి ప్రభుత్వం సంకల్పించింది. కాబట్టి ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు ఉపయోగించేటటువంటి వాళ్ళ కష్టం ఆ 2 ఎకరాల్లో 3 ఎకరాల్లో వాళ్ళు సొంతంగా చేసుకునేటటువంటి యంత్రాలని విరివిగా ఇస్తే ఉపయోగపడుతుంది. కాబట్టి ముందుగా చిన్న సన్నకారు రైతులకు ఉపయోగపడేటటువంటి ప్లాట్ల విషయంలో కొనుగోలుదారులను కొందరు భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. 2 వారాల్లో లోతుగా పరిశీలించి ఇరు వర్గాలు చెప్పింది వింటామని, అదే సమయంలో కోర్టు పరిధిలో ఉన్న అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని 2 నెలల్లో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. రంగనాథ్ అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఐలాపూర్లో గల రాజగోపాల్ నగర్ లో పర్యటించారు. రావాలి ఇవాళ అది కూల కొట్టి అన్యాయం చేశారు. ఇలా మీరు ఎట్లా ఎంటర్ అవుతారండి? టైటిల్ డిస్ప్యూట్ అక్కడ పెండింగ్ ఉంది. విలేజ్ అమీర్పూర్లో ఉన్నటువంటి ఐలాపూర్ అట్లానే చక్రపురి కాలనీ లేఅవుట్ దీనికి సంబంధించిన కంప్లైంట్స్ కొన్ని మాకు ఈ మధ్య ప్రజావాణిలో రావడంతో అసలు ఏంటి దీని గురించి తెలుసుకుందామని చెప్పేసి ఇక్కడికి అమీర్పూర్ రావడం జరిగింది. మొదట ఐలాపూర్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మాకు వచ్చిన కంప్లైంట్, స్థానికంగా వచ్చిన కంప్లైంట్లు అక్కడ చాలామంది అంటే వేలాది మంది దాదాపు 5,000 పైన మంది ప్లాట్లు కోల్పోయాం. దాంట్లో మేమంతా కూడా చాలామంది లోయర్ ఇన్కమ్ సెగ్మెంట్ ఉన్నాము, మిడిల్ ఇన్కమ్ సెగ్మెంట్ వాళ్ళు అందరూ ఉన్నాము. సో అక్కడ ఆ ప్లాట్లు 1985లో అప్పుడు మేము లేఅవుట్ ద్వారా కొన్నది అక్కడ ప్లాట్స్ కూడా. దాని తర్వాత గవర్నమెంట్ అది మా ల్యాండ్ అని చెప్పి క్లెయిమ్ చేసి గవర్నమెంట్ బట్ అది దాని మీద తర్వాత హైకోర్టు కూడా చేసినటువంటి జడ్జిమెంట్స్ ద్వారా అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది పట్టా ల్యాండ్ అని చెప్పేసి కూడా ఇచ్చారని చెప్పేసి వాళ్ళ వాదన. గవర్నమెంట్ వైపు నుంచి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని క్లెయిమ్ చేసింది. అంటే ఈ రెండింటి మధ్యలో ఇలా గవర్నమెంట్ ల్యాండా లేకపోతే అది లేఅవుటా అనేది ఉన్న క్రమంలో ఇంకొక 3వ వ్యక్తి వచ్చారు. వచ్చి ఆయన స్థానికంగా అడ్వకేట్ ముఖీం గారు అని చెప్పేసి ఉన్నారు. సో ఆయన వచ్చేసి ఆయన మా ల్యాండ్ని గ్రాప్ చేయాలనేది దీంతో వచ్చారనేది వాళ్ళు మాకు ఇచ్చినటువంటి కంప్లైంట్, ప్రజావాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్. సో దాంట్లో ముఖీం అనే ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో ఆయన స్థానికంగా ఆయనకున్నటువంటి బలాన్ని ఉపయోగించుకుంటూ కొంతమంది ఎస్టీ వాళ్ళని ముందు పెట్టి చేస్తున్నారు. చేసి దాన్ని అక్కడ నోటరీ చేసి దాన్ని అమ్మటము, కబ్జా చేయటము చేస్తుంటే కూడా 2023లో కూడా డిమాలిష్ చేశారు. డిమాలిష్ చేసి అంతకుముందు కూడా ఇదంతా కూడా ఇది దాని ఇది డిమాలిషన్స్ జరిగినాయి పలు సందర్భాల్లో.
మొన్న కూడా అంటే 2023లో కూడా జరిగినాయి అని చెప్పేసి వారు పబ్లిక్ నుంచి మాకు తెలిసినటువంటి సమాచారం అంటే వాళ్ళు చెప్పింది. సో అంటే దీంట్లో వాళ్ళకి ఎటువంటి హక్కులు లేవు, ఎటువంటి లేవు అనేసి వాళ్ళు చెప్తున్నారు. బట్ ముఖీం గారు ఆయన ఏంటంటే హైకోర్టులో మేము కూడా వేశామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. ముఖీం మీద కూడా వీళ్ళు చెప్పిన కంప్లైంట్లో ఆయన ఇంతకుముందు మర్డర్ కేసులో ఉన్నారు, ఆయన మీద ఇదంతా ఉందని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఎవరు కాలనీకి సంబంధించిన లేవచ్చు ఆ మర్డర్ కేసులో ఉన్నారని చెప్పి మా మీద మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు అని చెప్పేసి మీరు చెప్పారు. ఏదైనా కానీ ఇవన్నీ కూడా మేము పరిశీలిస్తాం. వీరిని వారిని అన్ని వాదనలు విన్న తర్వాత. గంభీరావుపేట మండల కేంద్రంలో రెడ్డి సేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గణపతి ధ్వజయుక్త శ్రీ మహంకాళ అమ్మవారి దేవాలయం ప్రతిష్టాపన మహోత్సవంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన దేవాలయ అభివృద్ధికి పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కేంద్ర ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు నిధులు మంజూరు చేయాల్సి ఉన్న అధికారం కోసం రాజకీయ పార్టీలో రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెడుతున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నయవంచన చేస్తున్నారని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జేడీ లక్ష్మీనారాయణ విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాయితీలు వస్తేనే ప్రయోజనం ఉంటుందని, ప్రత్యేక హోదా ఇచ్చి భవిష్యత్ తరాలకు బాటలు వేయాల్సిన ఆవశ్యకత పాలకులపై ఉందన్నారు. చర్చనీయాంశంగానే మిగిలిపోయింది. కానీ పార్లమెంట్లో అనేక మంది ఎంపీలు వీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడినప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క సమాధానం ఏంటంటే 14వ ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత మేము ట్యాక్స్ డెవల్యూషన్ అన్నది 42% పెంచడం జరిగింది, కాబట్టి ఏ రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఉండదు అన్నది వారు తీసుకున్న ఒక విధానం. కానీ అది మీరు తీసుకుంటూ వెళుతుంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నారో ఈశాన్య రాష్ట్రాలు వాటికి ఆ హోదా కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ గారు రాసిన ఒక పుస్తకంలో కూడా ఆయన మెన్షన్ చేశారు, పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్ అని. ఎక్కడా కూడా 14వ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని ఎక్కడా కూడా వారు మెన్షన్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వచ్చు అన్నది వారు చెప్పడం జరిగింది. ఆ తరువాత కూడా ఈ ప్రత్యేక హోదా అన్నది అలాగే మిగిలిపోయింది. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఈవెన్ ఢిల్లీలో కూడా ఏపీ భవన్లో కావచ్చు, లేకుంటే జంతర్ మంతర్లో కావచ్చు, దీని గురించి నిరసన ప్రదర్శనలు కూడా చేయడం జరిగింది. అయినా కూడా ప్రత్యేక హోదా అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత మిగతా హామీలు ఏవైతే ఉన్నాయో చట్టంలో వాటిని కూడా ఎక్కడా కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా బుందేల్ఖండ్ ప్యాటర్న్లో మన ఉత్తర ఆంధ్ర జిల్లాలు కానీ రాయలసీమ జిల్లాల్లో కానీ ప్రతి సంవత్సరం వారికి కేటాయించాల్సిన నిధులు కావచ్చు, మిగతా అనేక విషయాలు విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాలు అలాగే ఉండిపోయాయి. ఆ తర్వాత మొన్న బడ్జెట్ చూసుకుంటే అందులో కూడా పోలవరం కూడా మన విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇది. అంటే కేంద్ర ప్రభుత్వం మొత్తం పోలవరాన్ని ఒక నేషనల్ ప్రాజెక్టుగా అందులో ప్రకటించడం జరిగింది. అంటే పోలవరం కట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ తర్వాత అప్పుడు 2014లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మేమే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామంటే అప్పుడు వీళ్ళు ఇంప్లిమెంటేషన్ ఇచ్చారు. దానికోసం ఒక పోలవరం అథారిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అథారిటీ యొక్క ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగుతుంది. కానీ పోలవరంలో ఇప్పుడు ఈ బడ్జెట్లో చూసుకుంటే దీని ఎత్తు 41.15 మీటర్లకు మాత్రమే పరిమితం చేస్తున్నట్టు ఒక చిన్న క్లాస్ కనపడింది. నీటి నిలువ 41.15. యాక్చువల్గా మీరు పోలవరం ప్రాజెక్టులో చూస్తుంటే నీటి నిలువ 45.72 మీటర్లు. దానికి ఉండాల్సిన బాధ్యత ఆ విధంగా పోలవరం ప్రాజెక్టును నిర్మాణం చేస్తే ఈ విధంగా నిర్మాణం 45.72 మీటర్లు కనుక చేయగలిగితే
అందులో సుమారుగా 960 మెగావాట్ల హైడ్రో పవర్, తర్వాత 28.5 లక్షల ప్రజలకి డ్రింకింగ్ వాటర్ సప్లై అంటే మంచినీటి సరఫరా, అందులో 611 గ్రామాలకి, తర్వాత 80 టీఎంసీల నీరు కృష్ణా నదికి డైవర్ట్ చేయడానికి కూడా, ఆ తర్వాత ఇరిగేషన్ పొటెన్షియల్ సుమారుగా 4,36,825 హెక్టార్కి ఇరిగేషన్, ఇవన్నీ కూడా చేసేది. తర్వాత 23.44 టీఎంసీలు విశాఖపట్నం ఇండస్ట్రీస్కి కానీ ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం తీసుకురావడం. ఈ విధంగా అనేక ప్రపోజల్స్, అనేక విధానాలు ఈ పోలవరం ప్రాజెక్ట్. నందిగామ మున్సిపల్ చైర్మన్ గా కృష్ణకుమారి బాధ్యతలు స్వీకరించగా ఎమ్మెల్యే సోమియాముకు అభినందనలు తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు త్వరలో నందిగామ మున్సిపాలిటీ వాట్సాప్ సేవలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. మున్సిపల్ అధికారులతో చర్చించి ప్రణాళిక రూపొందిస్తామని, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. నాలుగో తారీఖున మరి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఏ విధంగా జరిగిందో మనం చూసాము. మేమందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేసి మరి కౌన్సిలర్స్ ఆమోదంతో, అదేవిధంగా అధిష్టానం ఆమోదంతో మరి నందిగామ మున్సిపల్ చైర్మన్గా మండవ కృష్ణకుమార్ని కానీ మేము ఎన్నిక చేయడం జరిగింది. అది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము 15 మంది సభ్యులతో నూతన బోర్డు ఏర్పాటు చేయబోతున్నాం. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా నాశనమైందో, నందిగామ కూడా పూర్తిగా అభివృద్ధిలో పక్కదారి పట్టేశారు. కేవలం బిల్స్, అదేవిధంగా కాంట్రాక్ట్ పనుల కోసమే మరి పనులు జరిగాయి. నాసిరకం పనులు చేశారు. అదేవిధంగా అభివృద్ధి పూర్తిగా పక్కన పడేశారు. ఇవన్నిటిని కూడా మేము ఛాలెంజ్గా తీసుకొని మరి రాబోయే సంవత్సరం అంతా కూడా చైర్మన్ గారి ఆధ్వర్యంలో నందిగామ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపిస్తాము. అదేవిధంగా ఈరోజు చైర్మన్ గారు మరి వారి చైర్లో కూర్చున్నారు. మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తప్పకుండా కృష్ణకుమారి గారి ఆధ్వర్యంలో మరి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాబోయే సంవత్సరాలు జరగబోతున్నాయి. ముఖ్యంగా మేము కూడా కొత్త పరిపాలనకి మేము ఒక చిన్న ప్రణాళిక వేసుకుంటున్నాం. వాట్సాప్ గవర్నెన్స్ ఇక్కడ మున్సిపాలిటీలో కూడా తీసుకురావాలని ఒక ప్రణాళిక తీసుకొస్తున్నాం. అది మేము కౌన్సిలర్స్, అదేవిధంగా కమిషనర్ గారు, స్టాఫ్ కూర్చొని ఏ విధంగా చేయాలో కూడా దాని మీద ఒక ప్రణాళిక వేసుకుంటాం. ముందుగా చైర్మన్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, మరి ఎంతో కష్టపడి తెచ్చుకున్న సీట్ కాబట్టి మీరు తప్పకుండా దీన్ని బాధ్యతగా తీసుకోండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, మంచి పరిపాలన ఇవ్వండి. ఆల్ ది బెస్ట్. లేదండి, మేము ఇక్కడ నందిగా మున్సిపాలిటీ కూడా ప్రతి పనిని కూడా వాట్సాప్లో పెట్టి, పెండింగ్ ఫైల్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా వాట్సాప్లో పెట్టి వేగవంతంగా క్లియర్ చేయడానికి మేము ఒక ప్రణాళిక వేసుకుంటున్నాము. అది భవిష్యత్తులో రూపొందిస్తాం. మున్సిపాలిటీ అభివృద్ధికి ఏ రకమైన ప్రణాళిక ఉందండి? ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే మా లక్ష్యం అండి. త్రాగునీరు, రోడ్స్, లైట్స్, అదేవిధంగా ఇళ్ళు, ఇవి బేసిక్ సౌకర్యాలు కల్పించడమే మా లక్ష్యంగా. మేము వైసీపీ హయాంలో నాసిరకం పనులు, తప్పుడు బిల్లు పెట్టి బిల్లు చేసుకున్నారని చెప్తున్నారు కదా, దాని మీద ఏమైనా చర్యలు తీసుకోవాలి? తప్పకుండా అండి, మేము వాటి మీద క్లియర్ రిపోర్ట్ తీసుకుంటాము. కొన్ని చూస్తే చాలా నాసిరకంగా ఉన్నాయి, తంతే జాలు పడిపోయేటట్లు ఉన్నాయి. అదేవిధంగా రోడ్లు అప్పుడే బయటకు వచ్చేస్తున్నాయి, గుంటలు పడిపోయి. వీటన్నిటి మీద కూడా విజిలెన్స్ వేస్తాము, తప్పకుండా చర్యలు తీసుకుంటాం. సరే. ముద్రగడ పద్మనాభంపై దాడిని మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్రంగా ఖండించారు. ఇది పిరికిపంద చర్యగా వ్యాఖ్యానించిన ఆయన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై బాధ్యత తీసుకుంటారా లేదా అని ప్రశ్నించారు. ముద్రగడను కలిసి పరామర్శించిన భరత్ ఇలాంటి ఘటనలు అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు. ఈరోజు గౌరవనీయులు ముద్రగడ్డ పద్మనాభం గారిని మర్యాదపూర్వకంగా కలవడము, అదేవిధంగా వారిని కూడా పరామర్శించడం కూడా జరిగింది. మొన్న ఒక పిరికిపంద చర్య కింద భావిస్తూ ఉన్నాము. ఎంతో పెద్ద వ్యక్తులు, గౌరవనీయులు, పెద్ద మనుషుల్ని ఈ రకంగా అగౌరవపరిచే కార్యక్రమం, ఆయన పైన దాడి చేసే కార్యక్రమము ఒక పిరికిపంద చర్యగా అభివర్ణిస్తూ ఉన్నాము. దీన్ని ఇమీడియట్గా తక్షణమే కూటమి ప్రభుత్వం స్పందించి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరు కూడా స్పందించాలి. ఇప్పుడు ఒక పెద్ద మనుషుల పైన ఈ రకమైన చిల్లర పనులు చేయిస్తూ ఉంటే వీరు ఎందుకు స్పందించట్లేదు ఒకటే అర్థం కావట్లేదు.
మరి 1988లో కాపునాడు ఉద్యమం చేసినప్పుడు కొన్ని లక్షల మందితో ప్రజలు స్వచ్ఛందంగా అన్ని వర్గాల ప్రజలు, అటు కాపులే కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చి బ్రహ్మరథం బట్టి మరి అంత పెద్ద మనిషి కింద ఉన్న వ్యక్తిని ఎవరో చిన్న చిన్న కుర్రోళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడుతూ ఈ రకంగా దాడి చేసే కార్యక్రమం చేస్తూ మరి చేస్తా ఉన్నారు అని అంటే అసలు కూటమి ప్రభుత్వం ఏమనుకుంటుందో అర్థం కావట్లేదు. గతంలో కూడా ఎన్నో సంఘటనలు. తండేల్ సినిమా టికెట్ ధరలపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టికెట్ రేట్లు పెంచమని అడగలేదని, అవసరం కూడా లేదని స్పష్టం చేశారు. అలాగే బెనిఫిట్ షో అనుమతి కోరలేదని, మాకు అంత బెనిఫిట్ అవసరం లేదని తెలిపారు. కేవలం ఏపీలో మాత్రమే టికెట్ ధరను ₹50 పెంచమని కోరామని వెల్లడించారు. ఏపీలో టికెట్ రేట్స్ పెంచుకున్నారు కానీ తెలంగాణ పెంచలేదు అంటే అడగలేదా ఏంటి ప్రభుత్వాన్ని? అడగలేదండి. అంటే ఏంటి సార్, అంటే ఎందుకు సార్, అంటే పెంచితే 2 చోట్ల అడగాలి కదా. ఇక్కడ ఆల్రెడీ పెరుగున్నాయండి, ఇక్కడ ఆల్రెడీ పెరుగున్నాయి 295, 395. ఇక్కడికి దాన్ని ఇంకా ఏం పెంచమంటామండి సార్? మరి బెనిఫిట్స్ ఇక్కడ పెరుగున్నాయండి, అక్కడ బాగా తక్కువ ఉన్నాయండి టికెట్స్. మేము పెంచమని రిక్వెస్ట్ చేసిన కూడా ₹50. మిగతా సినిమాలు లేగా ఇలా పెంచమని కాదు, జస్ట్ ₹50. బాబు ఇది కొంచెం రాయండి స్పెసిఫిక్ ప్లేసెస్లో ₹50 మాత్రమే పెంచాము, అది కూడా ఆ ఫస్ట్ వీక్ మాత్రమే పెంచాం అంతే. సార్ బెనిఫిట్ షోస్ ఏమైనా ఉంటున్నాయా? లేవండి, బెనిఫిట్ షోస్ లేవు, అంత బెనిఫిట్ వద్దు. ఏపీలో టికెట్ రేట్స్ పెంచుకున్నారు కానీ తెలంగాణ పెంచలేదు అంటే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వైసీపీలో చేరిన మాజీ మంత్రి శైలజానాథ్కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జగన్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారన్న శైలజానాథ్. కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయడం లేదని విమర్శ. ఓవర్ యాక్షన్ చేయొద్దు, హైకోర్టు న్యాయవాదికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరిక. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాజగోపాల్ నగర్ లో పర్యటించిన రంగనాథ్. బాధితుల సమస్యలు వింటుండగా జోక్యం చేసుకున్న హైకోర్టు న్యాయవాది ముఖ్యం, మీరు ఓవర్ యాక్షన్ చేయవద్దని హైడ్రా కమిషనర్ హెచ్చరిక. మాదాపూర్లో కిసాన్ అగ్రిషో 2025 ప్రారంభించిన మంత్రి తుమ్మల. కిసాన్ హైదరాబాద్ వ్యవసాయంలో విభిన్న వాటాదారులను విజయవంతంగా ఒక చోట చేర్చిన ఒక వినూత్న ప్రయత్నమని వ్యాఖ్య. తండేల్ టికెట్ ధరలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరలేదన్న నిర్మాత అల్లు అరవింద్. తండేల్ సినిమా టికెట్ ధరలు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడిగామన్న అరవింద్. తెలంగాణలో టికెట్ ధరలు పెరిగే ఉన్నందున ధరలు పెంచాలని కోరలేదని వివరణ. మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం. సెక్టార్ 18 శంకరాచార్య మార్గంలో మంటలు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టీవీ.